హలో అండి, వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈరోజు వంకాయ బంగాళదుంప మీల్ మేకర్ కాంబినేషన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా 5 వంకాయలను కట్ చేసి ఉప్పు నీటిలో వేయండి. బాండీలో 5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి చిన్న ఉల్లిపాయ 3 పచ్చిమిర్చి ముక్కలు వేసి 6 నిమిషం ఫ్రై చేయండి. కొద్దిగా తరుగుకొని కొత్తిమీర కాడలు కూడా వేస్తే కర్రీకి మంచి రుచి వస్తుందండి. ఉల్లిపాయ ఇలా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 మీడియం సైజు బంగాళదుంపలు వేసి 1/2 నిమిషం మగ్గించాలి. ఇలా మగ్గితే చాలండి. టమాటో ముక్కలు కూడా వేసి కాసేపు మగ్గించాలి. మంట మీడియంలో ఉంచి మూత పెట్టి మగ్గించాలి. టమాటో మగ్గిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు వంకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు కలిపి 2-3 నిమిషాలు మగ్గించాలి. పావు టీ స్పూన్ పసుపు కూడా కలపాలి. మూడు నిమిషాలు అయిందండి. వంకాయ ముక్కలు మగ్గాయి. ఈ దశలో వేడి నీటిలో ఉడికించి 4-5 సార్లు చల్లటి నీటితో కడిగి నీరు పిండేసిన మీల్ మేకర్ కలపాలి. మీల్ మేకర్ 2 గుప్పెలు తీసుకున్నానండి. వీటిని డైరెక్ట్గా కూరలో వేస్తే బాగోవండి. మరిగే నీటిలో ఓ 4 నిమిషాలు ఉడికించి 5 సార్ల వరకు చల్లటి నీటితో కడిగి నీరు పిండేస్తే స్మెల్ లేకుండా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. అన్నీ బాగా కలిపాక ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడికించాలి. నీళ్లు ఎగిరిపోయే వరకు ఉడికించాలండి. మంట మీడియంలోనే ఉండాలి. ఐదు నిమిషాలు అయిందండి. కూర చక్కగా ఉడికింది. కర్రీలో మనం వేసిన కూరగాయ ముక్కలన్నీ ఉడికాయి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా చల్లి 2 నిమిషాలు సిమ్లో మగ్గిస్తే సరిపోతుంది. రెండు నిమిషాలు అయిందండి. కర్రీ అయితే గుమగుమలాడిపోతుంది. కొత్తిమీర ఫ్లేవర్ కూరకి బాగా పట్టింది. ఇక స్టవ్ కట్టేసి మరో 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసేసుకోవచ్చు. వంకాయ బంగాళదుంప మీల్ మేకర్ కర్రీ రుచి ఎదిరిపోయిందండి. మసాలా ఫ్లేవర్ వల్ల కూరకి మంచి టేస్ట్ వచ్చింది. వైట్ రైస్లోకి పల్చటి పప్పుచారు లేదా రసం కాంబినేషన్లో ఈ కూర వడ్డిస్తే తిరిగే ఉండదండి. అంతా చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీని రైస్, రోటీలతోటే కాక బగారన్నంతోనూ వడ్డించవచ్చు. పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.